ఎలా చెప్తున్నావమ్మా? ఆ బంగారి రావాలి కదా, ఆ బంగారి ఉంటేనే కదా పార్టీ జరుగుతుంది. ఏంటి? అదే ఎందుకు రాదు? మణమా? అమ్మా వస్తున్నానమ్మా. బంగారి, మనమ్మా ఇదిగో అమ్మా కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. వెన్నెలా, నువ్వు నా కూతురంటే ఏంటో నిరూపించుకున్నా. నువ్వు ఇలాగే ఉండమ్మా, మనం గెలుస్తాము. కంగ్రాచ్యులేషన్స్ మేడం. మీ తర్వాత కంపెనీ వారసుడని మీరు ఎవరిని అనౌన్స్ చేశారో వాళ్ళనే మీ ఇంటి కోడల్ని చేసుకున్నారు. ఇద్దరు మంచి జోడి మేడం. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్. రవి సార్, సినిమాలో చూసినట్టు మీ మ్యారేజ్లో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి సార్? లాస్ట్ మూమెంట్లో మొత్తం మారిపోయింది కదా. నమస్కారం ఝాన్సీ అమ్మ. నమస్కారం. పర్వాలేదు సార్, ఝాన్సీ అమ్మ మాట కోసం మీరు చాలా పెద్ద పని చేశారు. ఆవిడ మనవడంటే ఇలానే ఉండాలి. మీ మధ్య ఇలాంటి ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉన్నంత వరకు ఝాన్సీ మేడం బిజినెస్ని కానీ ఫ్యామిలీని కానీ ఎవరూ టచ్ కూడా చేయలేరు సార్. సూపర్ సార్. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. శేషు, అమ్మా బంగారి ఎక్కడా? బంగారి చూడలేదమ్మా. నేను చాలాసేపటి నుంచి బంగారి కోసమే చూస్తున్నాను. ఈ పాటికి బంగారు ఇంటి నుంచి బయలుదేరి ఉండాలి. సరే, ఏమైందో వెళ్ళొకసారి చూడు. ఫంక్షన్ కరెక్ట్గా టైంకి స్టార్ట్ అయిపోవాలి. టైం అవుతుంది, వెళ్ళి చూడు. నమస్కారం ఝాన్సీదేవి. నేను వస్తాననుకోలేదు కదా. నీ బిజినెస్ పార్ట్నర్స్, కంపెనీ ఎంప్లాయీస్, ఇన్వెస్టర్స్ అందరినీ నువ్వు పర్సనల్గా ఇన్వైట్ చేశావు. మరి నన్ను మర్చిపోయావేంటి ఝాన్సీ? అవును, ఎక్కడా నీ తర్వాతి వారసురాలు? నువ్వు ఒక్కదానివే నిలబడి ఉన్నావే, వచ్చిన దగ్గర నుంచి కనిపించట్లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా నిన్ను ఒంటరిగా వదిలేసింది చూసావా? అవును, నీ వారసురాలు వచ్చిన తర్వాత నీలో కొంచెం కళ పెరిగినట్టుందే. నువ్వు అలా చూస్తూనే ఉండు.
నీలోని కళ మొత్తం కొద్ది రోజుల్లోనే అలా అలా పెరిగి తుస్సుమని ఒకేసారి తగ్గిపోతుంది. అది చూడ్డానికే కదా నేను ఇక్కడికి వచ్చింది. కంగ్రాచులేషన్స్. వెళ్ళిరానా మరి? శేషు, అమ్మా బంగారి ఎక్కడా? ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదమ్మా. ఏమైందనేది తెలియడం లేదు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయిందంటావా? కావాలంటే నేను ఇంటికి వెళ్ళి చూసిరానా? అదేమొద్దు. ఏ సమస్య ఉన్నా బంగారి ఖచ్చితంగా వస్తుంది. బంగారి మీద నాకు నమ్మకం ఉంది. అమ్మా నాకు కొంచెం కంగారుగానే ఉంది. బాబా పైగా చాలా కూల్గా ఉన్నాడు. దీని వెనకేదైనా కుట్రుందంటారా? ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అన్నింటినీ దాటుకుని బంగారి వస్తుంది. నువ్వేం కంగారు పడుకో. సరే అమ్మా. రే శేషు, ఫంక్షన్ మొదలు పెట్టబోతున్నారు. బంగారి ఎక్కడ్రా? బంగారు సిస్టర్ కనిపించట్లేదు బ్రో. ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోంది. వడల కూల్గా ఉన్నప్పుడే అనుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? ఫంక్షన్ జరగదా? బ్రో నాకు అదే అర్థం కావటం లేదు. ఏం చేయమంటావు నన్ను? ఏంటి దొర, ప్లాన్ అంతా ఓకేనే కదా? పక్కా అన్నా. ఆ, ఇంకా కొద్దిసేపట్లో మొత్తం అందరి ముందు మా అత్తయ్య అవమానంతో నిలబడుతోంది చూడండి. సూపర్ దొర. సరే సరే, మనం మాట్లాడేది మా అత్తయ్య చూసినా చూస్తుంది. మీరు ఆ పక్కకెళ్ళండి. నిజమే. మంచిది. దొరా, మీ అమ్మాయితో పెళ్లి జరగకపోయినా ఫంక్షన్కి వచ్చి నిలబడ్డావే, పెద్ద మనిషివయ్యా నువ్వు. పొరాన్ని వచ్చాడు. మొహం చూడు ఎలా ఉందో. ఇంతసేపు అయింది, పార్టీకి అంతా రెడీగానే ఉంది. అమ్మాయి ఇంకా రాలేదేంటి? ఏదైనా ఇబ్బంది ఉందేమో. అవునవును, అన్ని ఇబ్బందులతోనే కదా పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ఇంకా పొసిగినట్టుగా లేదు. మైక్, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి మనసులో కూడా మైండ్ వాయిస్లు ప్లే అవుతున్నట్టున్నాయి కదా? ఏంట్రా, పార్టీలో భార్యాభర్తలు కలిసి నిలబడకుండా